సంక్రాంతి వేళ ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీకి తెరలేపాయి. పండక్కి తమ సొంత ఊళ్ళకు వెళ్లాలని అనుకుంటున్న ప్రయాణికులకు టికెట్ ఛార్జీలు పెంచి చుక్కలు చూపిస్తున్నాయి. సంక్రాంతి పండుగ సమీపిస్తుండటంతో హైదరాబాద్ నుంచి ఏపీ, తెలంగాణ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులపై ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు భారాన్ని మోపుతున్నాయి. ఆర్టీసీ సర్వీసులు సరిపడా లేకపోవడంతో ప్రయాణికులు ప్రైవేట్ ట్రావెల్స్ను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా రిజర్వేషన్లు, బుకింగ్ల పేరుతో ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం ప్రయాణికుల జేబులకు చిల్లులు పెడుతోంది. సంక్రాంతి లాంటి పెద్ద పండుగలు వచ్చాయంటే చాలు ప్రైవేటు ట్రావెల్స్, ప్రైవేటు బస్సుల నిర్వాహకులకు అసలు పండుగ మొదలవుతుంది. సాధారణ రోజులతో పోలిస్తే సంక్రాంతి పండుగ సందర్భంగా 3 నుంచి 6 రెట్ల వరకు టికెట్ ధరలను పెంచుతూ ప్రయాణికుల్ని ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులు. హైదరాబాద్ నుంచి విజయవాడ, గోదావరి జిల్లాలో విశాఖపట్నం, అనంతపురం వంటి రూట్లలో ఏసీ స్లీపర్ బస్సుల టికెట్ ధరలు 6,000 నుంచి 7,000 రూపాయల వరకు చేరాయి. సంక్రాంతి పండుగను సొంతూళ్లలో జరుపుకోవాలని భావిస్తున్న మధ్యతరగతి కుటుంబాలకు ఈ ధరలు తీవ్ర భారంగా మారాయి. 11th రాజమండ్రి 4650 ఉంది. కింద అయితే 4650, పైన అయితే 4323, పైన అయితే 4383. 4680 మామూలు 400 ఇప్పటికి 4000 అప్పర్లో అయితే 3900. సంక్రాంతిని పురస్కరించుకుని రైళ్లలో 3 నెలల ముందుగానే టికెట్లు పూర్తిగా బుక్ కావడంతో మిగిలిన ప్రయాణికులకు బస్సులే దిక్కుగా మారాయి. ఈ పరిస్థితిని అవకాశంగా మలుచుకున్న ప్రైవేటు ట్రావెల్స్ యజమానులు కృత్రిమ కొరత సృష్టించి ఇష్టారాజ్యంగా ధరలు పెంచుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అదనపు రైళ్లు నడుపుతున్నామని రైల్వే శాఖ ప్రకటించినప్పటికీ ప్రయాణికుల రద్దీకి తగిన విధంగా దక్షిణ మధ్య రైల్వే సరైన ఏర్పాట్లు చేయలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు తెలంగాణ ఆర్టీసీ సంక్రాంతికి 5,500 ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని ప్రకటించినా మహిళల ఉచిత ప్రయాణ పథకం ప్రభావంతో ఆర్టీసీ బస్సులు సరిపోక ప్రయాణికులు ప్రైవేటు ట్రావెల్స్ ను ఆశ్రయించాల్సి వస్తోంది. ఇక ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులు కాలం చెల్లిన, ఫిట్నెస్ లేని బస్సులను స్వల్ప మరమ్మతులతో రోడ్లపైకి తీసుకొచ్చి నడుపుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇది ప్రయాణికుల భద్రతపై తీవ్ర ఆందోళనకు కారణమవుతోంది. అయినప్పటికీ రవాణా శాఖ, ట్రాఫిక్ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తానికి పండుగ సీజన్ను సొమ్ము చేసుకునే ప్రయత్నంలో ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాలు ప్రయాణికులపై ఆర్థిక భారం మోపుతూ ఉండగా ప్రభుత్వ యంత్రాంగం స్పందించి నియంత్రణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్న డిమాండ్ వినిపిస్తోంది.